వైఎన్సీ న్యూస్ కు స్వాగతం. ఏపీఎస్ఆర్టీసీ మరియు సీసీఎస్ ఎప్పుడూ అనుబంధంగా ఉంటూ అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నానని ఏపీపీటీడీ కమిషనర్, ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ మరియు ఏపీఎస్ఆర్టీసీ అండ్ సీసీఎస్ చైర్మన్ సిహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఏపీఎస్ఆర్టీసీ ఎంప్లాయీస్ ట్రిప్ట్ అండ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సర్వసభ్య సమావేశం అమలాపురం ఏబీసీడీ హోటల్ నందు ఆర్టీసీ వైస్ చైర్మన్ జి నాగేంద్ర ప్రసాద్ అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా పాల్గొన్న ద్వారకా తిరుమలరావు 8వసారి ఈ సమావేశానికి వరుసగా పాల్గొనడం తన అదృష్టమని అన్నారు. కోనసీమలో ఈ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేయడం తనకెంతో ఆనందంగా ఉందని, ఆధ్యాత్మికానికి ప్రకృతికి మధ్యలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసిన వారిని అభినందించారు. ఆర్టీసీ ఉద్యోగుల పిల్లలకి సీసీఎస్ ద్వారా రుణాలను అందించి ఉన్నత విద్యాభివృద్ధికి దోహదపడుతూ పలు కుటుంబాలకు అభివృద్ధి కొరకు పనిచేస్తుందని సీసీఎస్ సెక్రటరీ టీ త్రాసు అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఎంయూ జిల్లా కార్యదర్శి పందిరిబాబు, డిపో కార్యదర్శి పితాని మణిరాజు, ఏబీసీడీ ఫుడ్ కోర్ట్ కార్తీక్, రాష్ట్ర నలుమూలల నుండి పలు ఆర్టీసీ డిపోల నుండి ఆర్టీసీ ఉద్యోగులు పాల్గొన్నారు. కార్పొరేషన్లోని మొత్తం అన్ని డిపోల నుంచి కూడా సీసీఎస్ డెలిగేట్స్ అందరూ కూడా వచ్చి ఈ జనరల్ బాడీ మీటింగ్కి అటెండ్ అవ్వడం జరిగింది. అంటే 24-25 సంవత్సరంలో చేసినటువంటి కార్యకలాపాలు, అలాగే రాబోయే రోజుల్లో మన ఆర్టీసీ ఎంప్లాయీస్కి అలాగే సీసీఎస్ సభ్యులకి ఏ విధమైన వెల్ఫేర్ కార్యక్రమాలు చేపట్టాలి అనే దాని మీద సుదీర్ఘంగా చర్చించి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. సీసీఎస్ అనేది ఆర్టీసీ ఎంప్లాయీస్కి బాగా ఉపయోగపడేటువంటి సంస్థ. ఈ సంస్థని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఈ కార్యక్రమం ఈరోజు ఇక్కడ అమలాపురంలో నిర్వహించడం జరిగింది. ఇంకొక మీటింగ్ వచ్చేసి రాష్ట్రం నలుమూలల, అంటే ఒకసారి రాయలసీమ, ఒకసారి వచ్చేసి మనకి ఉత్తరాంధ్ర కానీ అట్లా, లేదా ఒకసారి విజయవాడ అట్లా పెడుతూ ఉంటాము. సో ఈరోజు జనరల్ బాడీ మీటింగ్కి మన ఎక్సైజ్ డీజీపీ గారు త్వరగా తిరుమలరావు సార్ సొసైటీ చైర్మన్ హోదాలో అటెండ్ అయ్యారు. అదేవిధంగా జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్, ఆర్ఎంస్ అందరూ కూడా చాలా బాగా అడ్రస్ చేయడం జరిగింది. అదేవిధంగా రాష్ట్ర నలుమూలలో కూడా 230 మంది ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ సొసైటీకి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క అభిప్రాయాలని పంచుకోవడం జరిగింది. సో ఈరోజు అదేవిధంగా ఈ ముఖ్యమైన తీర్మానాలు అనేటువంటి 6 months అకౌంట్స్, అదే విధంగా బైలాస్ గురించి కూడా డిస్కషన్ జరిగింది. సొసైటీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ సొసైటీ అనేది 1952లో స్థాపించబడింది. సొసైటీలో మెంబర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు దీనిలో డిపాజిట్స్ చేసుకోవడం, అదేవిధంగా సొసైటీలో ఉన్న డబ్బుల్ని వాళ్ళు లోన్స్గా తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. దాదాపు 2500 కోట్ల టర్న్ ఓవర్తో మన ఏషియాలోనే నెంబర్ 1గా ఈ సొసైటీ అనేది ఈరోజు అంత స్ట్రాంగ్గా నిలబడిందని చెప్పుకోవచ్చు. అదేవిధంగా మనకి బ్యాంకుల నుండి కానీ గవర్నమెంట్ నుండి కానీ వాళ్ళు పూర్తిగా సహకరిస్తూ ఎప్పటికప్పుడు, అదేవిధంగా మనకి రాష్ట్రంలో ఉన్న 50,000 మంది, దాదాపు ఇప్పుడు 46,000 మంది ఉన్న ఆర్టీసీ ఎంప్లాయీస్ అందరూ కూడా సహకరించి సొసైటీని ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు. అలాగే అదేవిధంగా వచ్చేసి ఆర్టీసీలో చాలా మందికి ఫైనాన్షియల్గా వెసులుబాటు లేకపోవడం వల్ల సొసైటీ నుంచే లోన్స్ తీసుకుని వాళ్ళ పిల్లలకి చదువుల కోసం కానీ, వాళ్ళ పిల్లల పెళ్లిళ్ళ కోసం కానీ, సో రకరకాల వాళ్ళ ఇంటి నిర్మాణం కోసం కానీ రకరకాల లోన్స్ తీసుకుంటూ ఉంటారు. దాదాపు ఒక్కొక్కరు కూడా ఒక 15 లక్షల నుంచి 20 లక్షల వరకు లోన్ తీసుకుంటూ ఉంటారు. అదేవిధంగా డిపాజిట్స్ కూడా చేసుకుంటూ ఉంటారు. ఈ సమావేశంలో ఏదైతే సీసీఎస్ సంబంధించినటువంటి సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వెల్ఫేర్ సంబంధించిన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అందులో ప్రధానంగా ఎమర్జెన్సీ ఏదైనా అయితే ఇంతవరకు లోన్ లేదు, దానికి 50,000 రూపాయల వరకు ఎమర్జెన్సీ అయితే లోన్ ఇవ్వడానికి, అలాగే కొత్తగా మనం ఇప్పుడు పెట్టిన వెహికల్ లోన్ కానీ, లేకపోతే పిల్లలు ఎవరైనా చదువుకునేటప్పుడు విదేశాలను చదువుకుంటే ఆర్థిక పరిస్థితి కానీ అనుకూలించకపోతే విదేశీ చదువులకి రుణాలు ఇవ్వడం కానీ, ఇలాంటి అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు జరపడంలో ఇవన్నీ జనరల్ నిర్ణయం తీసుకొని వర్కర్కి మేలు జరిగే విధంగా, సీసీఎస్ దీనికి మేలు జరిగే విధంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఇవాళ పెట్టడం జరిగింది. ఇవాళ ఏదైతే అమలాపురం డిపో నుంచి అమలాపురంలో ఉన్న డిపో సెక్రటరీ, జిల్లా సెక్రటరీ, సీసీఎస్ డెలిగేట్స్ ఉండడంతో మొట్టమొదటిసారి సీసీఎస్ పాలక ఉండడం పెట్టిన తర్వాత ఆర్టీసీలో అమలాపురం కోనసీమలో మా పాలక మండలి సభ పెట్టడం మాకు చాలా ఆనందం. ఎందుకంటే గత 20 సంవత్సరాల నుంచి కూడా మా యూనియన్ సీసీఎస్ బోర్డు ఏర్పరచట్లేదు. బోర్డు పోవడంతో ఈసారి మేము కలవడంతో మేము మా జనసంఘాన్ని అడిగితే అమలాపురం డిపోలో ఈ అమలాపురంలో మనకి ఈ మీటింగ్ ఏర్పాటు చేశారు.